మీరు బంగారు తెలంగాణ చేస్తే ప్రజావానికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి? ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు మంత్రి. మీరు బంగారు తెలంగాణ చేసినాం, ఎవ్వరికే బాధ లేదు. ఎవ్వరికే బాధ లేకపోతే ఈడ ప్రజావానికి ఇంతమంది ఎందుకు వస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. దీనికి సమాధానం ఉండదు, వాళ్ళకి పనిపాట లేకొస్తుందని చెప్తారు ఈ సన్నాసులు. ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటాడు. 12 రోజులకే. అప్పుడేమన్నాడు కేటీ రామ, మాది పసిగుడ్డు ప్రభుత్వమే, 4 ఏళ్ల కడితే మాది పసిగుడ్డు ప్రభుత్వమే, కొత్త సంసారమే, కుదురుకోవద్దా, బుడిబుడి నడకలేస్తా ఉంది ఇప్పుడే అని చెప్పిండు. చీరా 2014-18 ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు రాగానే హామీలన్నీ అమలు చేసేసినాం అని చెప్పు రేక. నిరమోని దాకా కొత్త సర్కార్ అంటే, కొత్త సంసారం అంటే హామీలన్నీ అమలైనాయంటి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏమంటున్నావు, 2023 మొన్న ఎన్నికల దేశంలోనే నంబర్ 1 చేసేసినాం అయిపోయింది అని అంటాడు. ఇవన్నీ చేస్తే ఇన్ని వేల మంది ప్రజలు ఆడ ప్రజాభవన్ ముందుకు ఎందుకు వస్తారు? ప్రజాభవన్ కాడికి ఫిర్యాదులు తీసుకొని ఎందుకు వస్తారు? నేను గతంలోనే చెప్పిన క్యూనిస్ ఆఫీస్ కాడికి పెద్ద లైన్ రోజు మంది, చాలా మంది. మరి వీళ్ళు అంత ఎందుకు వస్తారు? వీళ్ళు బంగారు తెలంగాణ చెప్తండి, వీళ్ళు చెప్పిన అన్ని బజమాయి మాటలు. గతంలో కేసీఆర్ కేటీఆర్ చెప్పిన అన్ని 1 నంబర్ చోర్ మాటలు. కాబట్టే ఈ వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. విత్తనం వేసి మొలకెత్తాక కదా నకిలీదో అసలుదో తేలేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం ఇస్తున్నాం. నిజాలు బయట పెడుతుంటే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు? అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ లీడర్లు ఇంకా భ్రమపడుతున్నారని ఫైర్. ప్రజావానికి 5,000 అప్లికేషన్లు. జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనం అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్లకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆటో డ్రైవర్ కార్మికులారా, మీకు ఎలాంటి నష్టం కలగకుండా ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం మీ డిమాండ్లను అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ప్రకటన చేసి. ఎవడని చేసినాడా గతంలో? ఎవడన్నా కనీసం ఈ రీతిన ఓ మంత్రి వచ్చి నేనున్నా అని చెప్పానన్నాడా? ఇటు ఇటు ఇట్లా కూర్చుంటారు కేసీఆర్, మహమూద్ అలీ, ఇక వీళ్ళంతా ఇట్లా కూర్చొని రవాణా శాఖ మంత్రి ఎవడో తెలియదంట, విద్యాశాఖ మంత్రి ఎవడో తెలియదు, ఎవరేందో తెలియదు. సొంతంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో సొంతంగా ఒక మంత్రి సొంత నిర్ణయంతో ఒక చర్చలు నేను చేస్తా, నేను చూసుకుంటా, నేను ఉన్నా అని చెప్పి చెప్పగలుగుతాడా? ఇది కాంగ్రెస్ లోనే సాధ్యం. ప్రగతి భవన్ పోయి మొత్తం అందరినీ కలిసిండు ఆయన పబ్లిక్ కి.